హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా. పరవశం పార్ట్ 3. తన పర్సనల్ ఫైల్లో కూడా ఎస్ఎస్వి కేర్ ఆఫ్ ఎస్ఎస్వి అనే ఉంటుంది సార్, ఇంకే వివరాలు ఉండవు, తన క్వాలిఫికేషన్స్ తప్ప అన్నాడు అశోక్. ఇంకా అన్నాడు శౌర్య. ఇంకా అంటే తను చాలా అందంగా ఉంటుంది సార్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మన ఆఫీసులో చాలామంది ట్రై చేశాం కానీ ఎవ్వరికీ పడలేదు అన్నాడు క్యాజువల్గా. అన్న మరుక్షణం చుక్కలు కనబడ్డాయి అశోక్కి. ఏం జరిగిందో ఒక్క నిమిషం అర్థం కాలేదు. చెంప మీదకి అనుకోకుండానే చేయి వెళ్ళిపోయింది. సార్, మీరు నన్ను కొట్టారా అన్నాడు వింతగా. మన ఆఫీసులో మనతో పనిచేస్తున్న కొలీగ్స్ గురించి తప్పుగా మాట్లాడితే కొట్టొద్దా అన్నాడు తీవ్రంగా శౌర్య. శౌర్య కళ్ళల్లో ఎరుపుని చూసి అమ్మో ఏదో ఉంది అనుకున్నాడు అశోక్ మనసులోనే. సార్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆవిడ నాకు తల్లి చెల్లి. ఇంకా మీకు నమ్మకం రావాలంటే ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నా. ఆ పక్కనే ఉన్న మీనా అంటే నాకు చాలా ఇష్టం సార్. ఆ పద్ధతిలో చెప్పాను తప్ప ఆవిడ గురించి నేను చెడుగా అనలేదు అన్నాడు ఏడుపు గొంతుతో. నిజంగానే తనని చాలామంది ట్రై చేశారు కానీ ఎవరినీ కన్నెత్తి చూడదు, కనీసం ఎవరినీ విష్ చేయదు కూడా. ఇప్పుడు మీరు నన్ను కొట్టినట్టుగానే ఈ ఆఫీసులో చాలామంది చెంపలు పేలిపోయాయి ఆవిడ చేతిలో. ఆఫీసులో ఎవరి బర్త్డే పార్టీ అయినా కూడా రాదు, పిక్నిక్లకి సినిమాలకి బంద్. జంట కవుల్లా మీనా యశస్వి కలిసే తిరుగుతారు. కానీ ఒకరి గురించి ఇంకొకరిని అడిగితే ఏమీ తెలియదు అంటారు సార్ అన్నాడు భయంగా. మళ్ళీ ఎక్కడ కొడతాడో అని రెండో చెంప చేత్తో మూసుకొని యశస్వి గురించి చెప్తుంటే కామెడీగా అనిపించి దట్ ఈజ్ యశస్వి అనుకొని తలదించుకొని సన్నగా నవ్వుకున్నాడు శౌర్య. వాళ్ళిద్దరూ కలిసి వస్తారు సార్, మళ్ళీ ఇద్దరూ కలిసి వెళ్ళిపోతారు. ఎవరితో షేర్ చేసుకోరు, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడరు, తమ వర్క్ ఏదో తాము చేసుకుంటారు అంతే. అంతకు మించి ఎవ్వరి విషయాల్లోని ఇన్వాల్వ్ కారు. అంతే సార్, నాకు ఆవిడ గురించి ఇంతకంటే ఇంకేం తెలియదు అన్నాడు భయంగా. సరే, మీరు వెళ్ళి మీనాని ఒకసారి రమ్మని చెప్పండి అన్నాడు శౌర్య. బ్రతుకు జీవుడా అనుకుంటూ గబగబా బయటికి వచ్చేశాడు అశోక్. ఏంటి ఈయనకి యశస్వి మీద అంత ఇంట్రెస్ట్? ఆవిడ్ని తెలుసా ఈయనకి? లేదంటే ఇద్దరికీ మధ్య ఏదైనా సంథింగ్ ఉందా? అమ్మో, ఇలా ఆలోచిస్తేనే చంపేస్తాడేమో చండశాసనుడు అనుకొని నాకెందుకులే అనుకుంటూ మీనా దగ్గరికి వెళ్ళి సార్ పిలుస్తున్నారు అని చెప్పి తన క్యూబికల్ వైపు వెళ్ళిపోయాడు. యశు 4 రోజులుగా చూస్తూనే ఉన్నాను. సరిగ్గా తిండి తినటం లేదు, సరిగ్గా నిద్రపోవటం లేదు, ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంటున్నావు. అసలు ఏమైందే? హెల్త్ బాగాలేదా? పోనీ హాస్పిటల్కి వెళదామా అని మళ్ళీ అడిగింది మీనా. నథింగ్ మీనా, నేను బాగానే ఉన్నానే, లైట్ తీసుకో అంది వర్క్ చేస్తూనే యశస్వి. నువ్వు ఎలా ఉన్నావో చెప్పక్కర్లేదు, నిన్ను చూస్తేనే అర్థమవుతోంది. సరే, బాస్ పిలుస్తున్నారట, ఒకసారి చూసి వస్తాను అంటూ వెళ్ళింది మీనా. మే ఐ కమిన్ సార్ అంది. ఎస్ కమిన్ అన్నాడు శౌర్య. సార్, మీరు పిలిచారని అని ఆగిపోయింది. మీరిక్కడ ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు అని అడిగాడు. 2 yearsగా ఉన్నాను సార్ అంది. వాట్ ఈజ్ యువర్ పర్సనల్ స్టేటస్ అన్నాడు. మా పేరెంట్స్ ఇద్దరు విలేజ్లో ఉంటారు సార్, నేను ఇక్కడ ఫ్రెండ్తో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నా. ఫ్రెండ్ అంటే అని అడిగాడు. యశస్వి అని, తను నేను ఇద్దరం ఒకేసారి ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యాం. ఇద్దరం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లోనే ఉంటున్నాం సార్ అంది. యశస్వి ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. నాకు తెలియదు సార్ అంది. అదేంటి, ఇద్దరు రూమ్ షేర్ చేసుకుంటున్నారు అన్నారు, ఇద్దరు 2 yearsగా కలిసి వర్క్ చేస్తున్నారని మీరే చెప్పారు, తన గురించి మీకు తెలియదా అని అడిగాడు శౌర్య. సారీ సార్, తన పర్సనల్స్ ఏవి నాతో షేర్ చేసుకోదు, ఇద్దరం కలిసి ఉంటున్నాం అంతే, దట్స్ ఇట్ అంది స్ట్రాంగ్ వాయిస్తో. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడంతో ఇంకేం అడిగినా అనుమానం వస్తుందేమోనని యూ కెన్ గో అని చెప్పేశాడు శౌర్య. అసలు ఎందుకు పిలిచాడు? యశస్వి గురించి అడగడానికా, లేదా ఇంకా ఏదైనా ఉందా అని అనుకుంది మీనా. మళ్ళీ ఒకసారి అశోక్ని క్యాబిన్లోనికి పిలిచి యశస్విని టీం లీడర్గా వేయకండి, మీనాని టీం లీడర్గా వేయండి అన్నాడు. కానీ సార్, మీనా కంటే యశస్వి చాలా మల్టీ టాలెంటెడ్ అన్నాడు అశోక్. ఐ నో వెరీ వెల్, వాట్ ఐ సెడ్ ఓన్లీ డూ ఇట్ అన్నాడు గట్టిగా.
ఇక చేసేదేం లేక ఓకే సార్ అంటూ బయటికి వచ్చేశాడు అశోక్. మీనాని నా టీంలో వేసుకోవాలనుకున్నాను. ఈ విధంగా అయినా దగ్గరవ్వచ్చేమో అనుకున్నాను. కర్మ, ఈయన వల్ల అది నాకు ఆపోజిట్ టీములోకి వెళ్ళేటట్టుంది. ఏం చేస్తాం, బాసులు ఎలా చెప్తే అలా వినాల్సిందే అనుకున్నాడు నీరసంగా. మీనా వెళ్ళినాక కూడా యశస్వి ఆలోచిస్తూనే ఉంది. ఇంకా విశాలమైన ఈ ప్రపంచంలో తిరిగి తిరిగి ఎక్కడికి రాకూడదో అక్కడికే వచ్చానా? నా గురించి తెలుసుకునే వచ్చాడా లేదా తెలియక వచ్చాడా? ఎవరి కళ్ళ పడకూడదు అని నేను ప్రయత్నం చేస్తున్నానో నన్ను వాళ్ళకే చూపిస్తున్నావు ఎందుకు తండ్రి అని బాధగా దేవుణ్ణి తలుచుకుంది యశస్వి. ఏదో జరిగింది, లేదంటే యశస్వి ఇంత బాధగా ఎప్పుడూ లేదు. అసలు నాకు తెలియకుండా ఏం జరిగి ఉంటుంది అని అనుకుంది మీనా. కానీ ఎంతసేపటికి ఏం జరిగిందో బుర్రకు మాత్రం తట్టలేదు. ఆఫీస్ బాయ్ వచ్చి మేడం సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు యశస్వితో. ఆలోచనల నుంచి తేరుకొని వస్తున్నా వెళ్ళు అంది లేచి నిలబడి. ఇలాంటి సిచ్యువేషన్ ఏదో ఒక రోజు ఫేస్ చేయాలని 4 రోజులుగా యశస్వి అనుకుంటూనే ఉంది. ఎప్పుడు పిలుస్తాడా అని భయపడి లాభం లేదు. ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే కదా అనుకుని మెల్లగా మనసుకి ధైర్యం చెప్పుకొని శౌర్య క్యాబిన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి నోరు పెగలక చిన్నగా డోర్ నాక్ చేసింది. ఎస్ అన్నాడు. ఎలాగో శౌర్యకి ఎప్పుడో ఒకప్పుడు ఎదురుపడాలి కదా. మే ఐ కమిన్ అని అడుగుదామంటే నోరంతా ఎండిపోయినట్టుగా అనిపించి డోర్ నాక్ చేసింది యశస్వి. ఎస్ అని శౌర్య అనటంతోనే బయట ఉన్న యశస్వికి శౌర్యని ఫేస్ చేయటానికి ఎంత నెర్వస్గా ఫీల్ అవుతోందో శౌర్య కూడా యశస్విని ఫేస్ చేయటానికి అలాగే ఫీల్ అవుతున్నాడు లోపల. రివాల్వింగ్ చైర్లో అటువైపు తిరిగి కూర్చున్న శౌర్యకి యశస్వి లోపలికి రావటం ఎదురుగా ఉన్న గ్లాస్ విండోలో నుంచి కనబడుతూనే ఉంది. విండోలో నుంచి దూరంగా సముద్రపు అలలు ఎగిసిపడుతున్నా సరే శౌర్యకి దాని మీద దృష్టే లేదు. లోపలికి వచ్చిన యశస్వికి శౌర్యకి మధ్యన నిశ్శబ్దం భయంకరంగా ఉంది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకోలేదు. శౌర్య ఇటువైపు తిరగనూ లేదు. విండోలో నుంచి కనబడుతున్న యశస్వినే చూస్తున్నాడు. యశస్వి ఏమీ మారలేదు. 2 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. బొద్దుగా ముద్దుగా చుడీదార్లు 2 జడలు వేసుకునే యశస్వి ఇప్పుడు కొంచెం సన్నబడి బాపు బొమ్మలా పొందికగా అందంగా ఉంది. తలదించుకొని ఉన్న ఒత్తైన తలకట్టు తెలుస్తూనే ఉంది. విల్లులా వంగిన కనుబొమ్మల మధ్య చిన్న దోసగింజలాంటి బొట్టు మొహానికి అందంగా ఉంది. బ్లాక్ అండ్ రెడ్ ఫిగర్స్ ఉన్న పెన్ కలంకారీ సారీ, రెడ్ కలర్ బ్లౌజ్ విత్ లాంగ్ హ్యాండ్స్. 2 స్టెప్స్ మాత్రమే పెట్టి వదిలేసిందేమో. చేతులు తప్ప ఒంటిలో ఏ భాగం ఎక్స్పోజ్ కావడం లేదు. చేతులకి 4 బంగారు గాజులు, ఎడమ చేతికి సన్నని బ్లాక్ స్ట్రాప్ ఉన్న బెల్ట్ వాచ్ పెట్టుకొని చాలా సింపుల్గా ఉంది. చూడటానికి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటంత అందంగా కూడా ఉంది. యశస్విని అలా చూస్తుంటే ఏదో తెలియని భావం నిండిపోయింది మనసంతా శౌర్యకి. ముచ్చటైన ముద్దుగుమ్మలా ముడుచుకొని నిలబడింది. యశస్వికి చాలా చిరాకుగా ఉంది. ఇంకా చెప్పాలంటే కోపంగా తన చేతికున్న పైట చెంగుని వేలికి చుట్టుకుంటూ విడదీస్తోంది. ఎందుకు పిలిచాడా అని అసహనంగా ఉంది. ఎందుకు పిలిచారని అడగాలనిపించింది. కానీ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకొని అతనే మాట్లాడతాడేమో అని ఎదురుచూస్తోంది. ఎప్పటికీ మాట్లాడకపోయేసరికి కోపంగా వెనక్కి తిరిగింది వెళ్ళిపోవటానికి. యశస్వి అలా వెనక్కి తిరగటం, అదే సమయంలో శౌర్య చైర్ ముందుకి టర్న్ అవటం ఒకేసారి జరిగింది. బావున్నావా యశస్వి అన్నాడు. ఆ ఒక్క మాటతో యశస్విలో లావా బద్దలైంది. గిర్రున శౌర్య వైపు తిరిగింది యశస్వి. ఎంత ఫోర్సుగా తిరిగింది అంటే యశస్వి జడ తనతో పాటు తిరిగి కాల సర్పంలా మెడని 2 సార్లు చుట్టుకుంది. కళ్ళల్లో ఎరుపు చోటు చేసుకుంది. శౌర్య వైపు కోపమో అసహ్యమో ఏదో తెలియని భావంతో చూస్తూ, ఎలా అడుగుతున్నావు ఈ మాట? బానే ఉంటానని అనుకున్నావా? చచ్చానో బ్రతుకున్నానో అని చూడాలని వచ్చావా? ఎందుకు వచ్చావు? నేను ఇక్కడ ఉన్నానని తెలుసుకునే వచ్చావు కదూ. ఎలా ఉన్నావని అడగటానికి నీకు మనసు ఎలా వచ్చింది? నేను ఎలా ఉంటానో నీకు తెలియదా? నువ్వు చేసిన పనికి క్షణక్షణం కుమిలి చస్తున్నాను. నా అన్న వాళ్ళందరికీ దూరమయ్యాను. ఎందుకు బతికున్నానని ప్రతి క్షణం వేదన పడుతున్నాను. ఒకే ఒక్కసారి నీకు మనస్సాక్షి అంటూ ఉంటే దానిని అడుగు. అందమైన నా ప్రపంచాన్ని నా నుంచి లాగేసుకున్నావు. నా వాళ్ళందరినీ నాకు దూరం చేశావు.
ఎక్కడో ఉండవలసిన నేను నీ వల్ల ఈరోజు ఇక్కడ నీ ముందు నిలబడి ఉన్నాను. ఇలా ఉండటం కూడా నీకు ఇష్టం లేదు కదూ? చచ్చానా బ్రతికేనా అని చూడటానికి వచ్చావో లేదా నన్ను పూర్తిగా చంపేయటానికి వచ్చావో నీకే తెలియాలి. అంతకంతకు యశస్వి నోటి నుంచి కోపంగా మాటలు ప్రవాహంలా వస్తూనే ఉన్నాయి. అది కాదు యశస్వి అంటూ లేచి దగ్గరకు రాబోయాడు శౌర్య. స్టే అవే ఫ్రమ్ మీ అని చేతిని అడ్డంగా పెట్టి గట్టిగా అరిచింది. అది ఏసీ క్యాబిన్ కావటంతో లోపల ఉన్నవారి మాటలు బయటికి వినపడకపోవటంతో ఎవ్వరికీ తెలియలేదు. కానీ చాలా గట్టిగా అరిచింది యశస్వి. నేనేం పాపం చేశానో నీలాంటి వాడి కంటికి కనిపించాను. ఏ దురదృష్ట క్షణంలో నువ్వు నాకు కనబడ్డావో ఆ రోజుతో నా జీవితం పరిసమాప్తి అయిపోయింది. చెప్పుకోవటానికి నా అనేవారు లేరు. బ్రతకాలని ఆశ లేదు. ఎందుకు బ్రతికుంటున్నానో తెలియడం లేదు. దేవుడిని రోజూ ఒక్కటే కోరుకుంటున్నాను. మళ్ళీ నువ్వు జీవితంలో ఎప్పుడూ నా కళ్ళ పడకూడదని ఎంతగా వేడుకుంటున్నానో. కానీ ఆ దేవుడు కూడా మగవాడే కదా, మళ్ళీ నన్ను నీ కళ్ళ పడేటట్టు చేశాడు. ప్లీజ్ ప్లీజ్ యశస్వి, ఒక్కసారి నేను చెప్పేది విను అన్నాడు బ్రతిమలాడుతున్నట్టు. ఏం వినాలి? ఇంకా ఏముందని వినమంటావు? నేను ఇలా బ్రతికుండడం కూడా నీకు ఇష్టం లేదు కదూ? నా చావు చూసే వరకు నీకు తృప్తి లేదు కదా? నిజానికి నేను ఇంకా బ్రతికున్నాను అంటే నీకు ఆశ్చర్యంగా కూడా ఉండి ఉంటుందేమో. అదే కదా, నా చావునే కదా నువ్వు కోరుకుంటున్నావు. యశస్వి తన కంట్రోల్లో లేనట్టు గట్టిగా అరుస్తూ జరిగిపోయిన గతమంతా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే తట్టుకోలేక తల పట్టుకొని అలాగే కిందకి జారిపోయింది. పడిపోతూ కూడా దగ్గరికి రాబోతున్న శౌర్యని దూరంగా ఉండమన్నట్టు చేయి అడ్డు పెట్టింది. యశస్వి వద్దన్నా ఆగలేక శౌర్య వెంటనే దగ్గరికి వచ్చాడు. ముట్టుకోవాలంటే ఒక్క క్షణం భయం వేసింది శౌర్యకి. తను ముట్టుకున్నానని తెలిస్తే తననైనా అంటించేస్తుంది, లేదా తనైనా అంటించుకుని చచ్చిపోతుందేమో. కానీ అలా తెలివి లేకుండా పడి ఉన్న యశస్విని చూడలేకపోతున్నాడు. వెంటనే 2 చేతులతో ఎత్తుకొని పక్కనే ఉన్న కౌచ్లో పడుకోబెట్టాడు. ఒంటి మీద తెలివి లేకుండా పడి ఉన్న యశస్విని చూస్తుంటే జాలిగా బాధగా అనిపించింది. తనని ఎంతగా అసహించుకుంటుందో ఆ మాటల్లో కళ్ళల్లో తెలిసిపోతోంది. మళ్ళీ జీవితంలో యశస్విని చూసే అవకాశం రాదేమో అన్నట్టు అలా చూస్తూనే ఉన్నాడు శౌర్య. యశస్వి మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని, నిజంగా నువ్వు ఇక్కడున్నావని నాకు తెలియదు యశు. నీకోసం ఎక్కడెక్కడో వెతకాలని అనుకున్నాను. దేవుడు ఉన్నాడని నిరూపించాడు. నువ్విక్కడ ఉన్నావని తెలిసి నేను ఎంత ఆనందపడ్డానో తెలుసా? నువ్వు ఎలా ఉన్నావో చూడాలని, నీతో మాట్లాడాలని, ఒక్కసారైనా నిన్ను కలుసుకోవాలని ఎంత తాపత్రయపడ్డానో. నా మీద నీకు కోపం ఉన్నందుకు నాకేం బాధ అనిపించడం లేదు. అసహ్యమైన కోపమైన నా అనుకున్న వాళ్ళ మీదే ఉంటుంది కదా. వాళ్లతో మనకున్న బంధం ఏదో ఒక రూపంలో ఇలా బయటపడటం కూడా మంచిదే. దేవుడు ఉన్నాడు కాబట్టే మనిద్దరం ఎవరి దగ్గరకు ఎవరు చేరాలో అలా చేరామని నేను అనుకుంటున్నాను. చిత్రంగా ఉంది కదూ. యశస్వి 2 ఏళ్ల నుంచి నీ గురించి తలవని రోజు కానీ క్షణం కానీ లేదు. నాలాగే నువ్వు కూడా నన్ను తలుచుకుంటున్నావు. నేను ప్రేమతో తలుచుకుంటున్నాను. నువ్వు ద్వేషంతో తలుచుకుంటున్నావు నన్ను. ఇద్దరం ఏదో ఒక రూపంలో ఒకరిని ఒకరం తలుచుకుంటూనే ఉన్నాం. ఇదే విచిత్రం. ఒకరం ప్రేమతో తలుచుకుంటే మరొకరం ద్వేషంతో తలుచుకుంటున్నాం. నన్ను అసహ్యించుకునేటంత ద్వేషం నీకుంటే నీ ద్వేషాన్ని అసహ్యాన్ని ప్రేమగా మార్చుకునే సహనం నాకుంది యశస్వి. మళ్ళీ కనబడవేమో అనుకున్నా నాకు దేవుడు మళ్ళీ ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మళ్ళీ నీకు నచ్చినట్టుగా, నువ్వే నా దగ్గరికి వచ్చేటట్టుగా చేసుకోగలననే నమ్మకం నాకుంది అనుకుని సున్నితంగా అంటీ అంటకుండా నుదుటి మీద పెదవులు ఆనించాడు. లేచి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకువచ్చి కొద్దిగా మొహం మీద నీళ్లు చిలకరించాడు. నీళ్లు పడేసరికి యశస్వి మెల్లగా అటూ ఇటూ కదిలి కళ్ళు విప్పింది. 2 అడుగుల దూరంలోకి వచ్చి నిలబడ్డాడు శౌర్య. కళ్ళు విప్పి ఎదురుగా చూసిన యశస్వి శౌర్యని చూస్తూనే చిరాకుగా లేచి కళ్ళు తిరిగినట్టుగా అయ్యి అంతలోనే తలపట్టుకుని కూర్చుండిపోయింది. కేర్ఫుల్ యశస్వి అన్నాడు అసహ్యంగా చూస్తూ. గుండెల్లో పొడిచి ఎలా ఉన్నావని అడుగుతున్నట్టు ఉంది అని లేచి బయటకు వచ్చేసింది.
యశస్వి బాస్ క్యాబిన్లోంచి రావటం ఎవ్వరికీ విచిత్రంగా అనిపించలేదు, కానీ అశోక్ మాత్రం యశస్విని ఎందుకు పిలిచాడా అని అనుమానంగానే చూశాడు. యశస్వి కోపంగా ఉన్న మొహం చూస్తూ ఏదో ఉంది వీళ్ళిద్దరి మధ్య అనుకున్నాడు. యశస్వి లోపలికి వెళ్ళినప్పుడే మీనా దగ్గరికి వెళ్ళి, ఏంటి బాస్ మన యశస్వి గురించి అడిగాడా నిన్ను అని అన్నాడు. కోపంగా తలెత్తి చూసిన మీనా అశోక్ బుగ్గ మీద వేళ గుర్తులు చూసి, ఏం పాపం బాస్ ఇచ్చింది చాలలేదా, నేను కూడా ఇవ్వాలా ఇంకోవైపు అని అడిగింది చీకట్లో రాయి వేస్తున్నట్టు. టక్కున చెంపకు చేతిని అడ్డం పెట్టుకుని, రాక్షసి తెలిసి అడిగిందో తెలియక అడిగిందో అని అనుకుంటూ తన సీట్ దగ్గరికి వచ్చేశాడు. బయటికి వచ్చిన యశస్వికి తలపోటు ప్రారంభమైంది. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఎలా, ఎక్కడికి వెళ్ళాలి? యష్, ఎందుకే బాస్ పిలిచారు నిన్ను అని అడిగింది మీనా. నథింగ్, మహంతి గారి దగ్గర పిఎస్గా వర్క్ చేశాను కదా, ఏవో కొన్ని ఆఫీస్ ఫైల్స్ గురించి అడగడానికి పిలిచారులే అని చెప్పి తన సీట్లో కూర్చుంది. యశస్వి వెళ్ళిపోయిన తర్వాత శౌర్య కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. యశస్వికి తను ఇక్కడ ఉన్నట్టు తెలుసు, కావాలనే వచ్చానని అనుకుంటోంది. మళ్ళీ యశస్వి తనకు ఎదురుపడటం అంటూ జరిగితే ఖచ్చితంగా రిజిగ్నేషన్ లెటర్తోనే వస్తుంది తన దగ్గరికి. అలా రాకుండా ఉండాలంటే ఎలా లాక్ చేయాలి యశస్విని? యశస్విని చూసినందుకు ఆనందించాలా, లేదా మళ్ళీ తన నుంచి దూరంగా పారిపోతుందని భయపడాలా? దూరంగా వెళ్ళిపోవాలని ఒకరు, దగ్గరగా ఉంచుకోవాలని ఒకరు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి.